మై ఛానల్ స్మార్ట్ వర్క్ విత్ మాస్టర్. సో ఈరోజు అయితే నా 4th స్టాండర్డ్ అయితే అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. సో 5th స్టాండర్డ్కి అయితే వెళ్ళబోతున్నా. సో ఇంకా 6 days ఉందన్నమాట నా 5th స్టాండర్డ్కి. సో దానికోసం అయితే నేనైతే బుక్స్ అన్నీ తెచ్చుకున్నా. సో టెక్స్ట్ బుక్స్, సో ఇవన్నమాట నా టెక్స్ట్ బుక్స్. సో ముందుగా వచ్చేసి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట. సో ఇదైతే నా ఫేవరెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అయితే నా హిందీ టెక్స్ట్ బుక్ అనమాట. సో చూడొచ్చు ద స్మార్ట్ విత్ వర్డ్ అనమాట, అంటే నా కంప్యూటర్ బుక్ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఇదైతే నా హిందీ రైటింగ్ కాపీ రైట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నా తెలుగు కాపీ రైటింగ్ అనమాట. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్. సో ఇదైతే ఫస్ట్ అనమాట. సో మై ఫేవరెట్ మ్యాథమెటిక్స్, సైన్స్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మై ఇంగ్లీష్ కాపీ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట, మై సెకండ్ ఫేవరెట్ బుక్ సబ్జెక్ట్. లాస్ట్ వన్ ద ఎన్విరాన్మెంట్. సో మై ఫేవరెట్ అనమాట ఇది కూడా. సో మా ఇంట్లోనే చాలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అయితే నా ప్రాజెక్ట్ బుక్స్. సో ఇవైతే అన్నీ అయితే ప్లేన్గా ఉంటాయి. సో 6 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట నాకు. కాకపోతే ఎక్స్ట్రా అయితే ఒక బుక్ అయితే ఇచ్చిండు. సో 6 ప్రాజెక్ట్ బుక్స్ ఉంటే ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చిందంటే, సో నాకైతే SUPW అయితే ఉంటుంది అనమాట. సో SUPW కూడా ఒకటైతే యాడ్ చేసిన. సో మాకైతే 6. నెక్స్ట్ వచ్చేసి అయితే అన్నిట్లో నెక్స్ట్ వచ్చేసి అయితే సో మై బుక్స్ అనమాట. సో మై నోట్ బుక్స్ అనమాట. సో మా స్కూల్ నేమ్ అయితే చూడవచ్చు, సెయింట్ పాల్స్ హై స్కూల్ అనమాట. ఇదైతే ఇండియాలో అయితే ఉంది, కమ్మగూడ ఇండియాలో. సో ఇదైతే EVS బుక్. సో ఇదైతే EVS బుక్. అవన్నీ వద్దులే, 18 బుక్స్ అని చెప్పు. ఏమదిరా? సో ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బుక్స్ ఇచ్చిన ఒక సబ్జెక్ట్కే నా. సో మొత్తం అయితే కలిపితే 6. సో ఇంకా సో నోట్ బుక్స్ అయితే 25. సో ప్యాకింగ్ అయితే చేయాలి కదా. సో అట్టాతో ప్యాకింగ్ అయితే చేయాలి కదా. సో ఇప్పుడు మనం సో అట్టలతో కవర్ వేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ అయితే అతికిస్తాము. సో తర్వాత ఇది చెప్తాను. సో చూపెడతాను బెటర్ అనమాట. మీకైతే అట్టాలు వేసిన తర్వాత అయితే చూపెడతాను. బుక్స్కి అయితే అట్టాలు అయితే వేసేసినాం. బుక్స్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్ట. సో ఇప్పుడైతే అన్ని బుక్స్కి అయితే వేసినాం. సో కాకపోతే వేసినాము. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ది నెక్స్ట్ వన్. సో లైక్ అయితే చేసేయాలండి. సో చాలామంది అయితే లైక్ చేయకుండా వెళ్తున్నారు. సో లైక్ చేయాలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ది నెక్స్ట్.